వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నిజం నిలకడగా తేలుతుందనేది టీవీ9 రవిప్రకాష్ అంశంలో మనం తేలింది అని మనం చెప్పవచ్చు. ఎందుకు అనంటే టీవీ9లో జరిగిన రచ్చ అంత ఇంత కాదు. రవిప్రకాష్ను బయటికి గెంటేయడానికి చేసిన ప్రయత్నాలు చాలా స్పష్టం. ఎందుకనంటే తెలంగాణ సమాజానికి కాదు, రెండు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ రవిప్రకాష్ టీవీ9 నుంచి ఏ విధంగా వెళ్ళగొట్టారనే చర్చ కూడా కొనసాగిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఏదైతే ఆ టీవీ9కు ఆర్థికంగా వెన్నుదనగా నిలిచి దాన్ని స్థాపించిన దాంట్లో ప్రముఖ వ్యక్తి శ్రీనిరాజు నోరు విప్పడం జరిగింది. ఆ నోరు విప్పిన నేపథ్యంలో ఆ నిజాలు అనేటి బయటికి రావడం జరిగింది. కానీ టీవీ9లో రవిప్రకాష్ చేసిన తప్పు ఏం లేదని ఆయన నర్మగర్భంగానే కాదు, బాహటంగానే ఒప్పుకోవడం, ఆయన తప్పు చేయకుండా ఆయన కూడా బాధితుడేనని చెప్పేసి వెల్లడించడం అయితే ఒక సెన్సేషనల్గా మారింది. అందుకే నిజం నిలకడగా తేలుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అది టీవీ9 రవిప్రకాష్ అంశంలో స్పష్టంగా బయట పడడం జరిగింది. టీవీ9లో గొడవలు, రవిప్రకాష్పై కేసులు, ఇప్పటికీ అది ఒక చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది. ఏం జరిగిందో తెలియదు. రవిప్రకాష్ కోట్లు మోసం చేశాడని చెప్పేసి ఒక చర్చ అయితే మొత్తం కొనసాగింది. కంపెనీ ప్రమోటర్లను ముంచాడని చెప్పేసి, ఆయన వల్ల టీవీ9 యాజమాన్యం నిండా మునిగిందని, దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో నడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇటీవల కాలంలో రవిప్రకాష్ కోర్టుకు కూడా రెగ్యులర్గా అటెండ్ అవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకనంటే వాళ్ళు కేసు పెట్టారు కాబట్టి కేసుకు సంబంధించి మనం చూస్తే రవిప్రకాష్ను అరెస్టు చేయించడం, కేసులు పెట్టించడం, విచారించడం జరిగింది. అంటే ప్రత్యక్షంగా నేను ఏదైతే రవిప్రకాష్ అరెస్టు విషయంలో కావచ్చు, తర్వాత అతనికి అన్యాయం జరిగిందని చెప్పేసి నిరాహార దీక్షల్లో చేయడం, ఆందోళన చేసిన దాంట్లో నేను ఒక జర్నలిస్ట్గా, ఒక ప్రత్యక్ష సాక్షిగా నేను చెప్పాను. ఎందుకంటే చెప్తున్నా, అందులో నేను పాల్గొన్నా కాబట్టి చెప్పడం జరుగుతుంది. దానిపైన రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఆ రవిప్రకాష్కు మద్దతు కూడగట్టడం జరిగింది. ఎందుకంటే రవిప్రకాష్కు అన్యాయం జరిగింది కాబట్టి. అయితే ఇన్నాళ్లకు అంటే టీవీ9 ఏర్పాటు రవిప్రకాష్ మోసాలు చేశాడా లేదా, తానే బాధితుడిగా మారిపోయాడా, మరి మధ్యలో శ్రీనిరాజు ఎందుకు వెళ్ళిపోయారు అనే విషయాలపై ప్రస్తుతం క్లారిటీ వచ్చిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. శ్రీనిరాజు రవిప్రకాష్ కలిసి, అంటే రవిప్రకాష్ జెమినీ టీవీ నుంచి వైద్య తొలగినాక తర్వాత, తేజ టీవీ నుంచి వైద్య తొలగినాక తర్వాత 2004లో ఒక సంచలనమైన, అంటే తెలుగు ఛానళ్లలో ఒక సంచలనమైన పేరుతోటి 24 గంటల న్యూస్ ఛానళ్లతోటి ముందుకు రావడం జరిగింది. అది 2004లో టీవీ9 సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ 24 గంటల పాటు వార్తలను ప్రసారం చేస్తూ సరికొత్త ఒరవడికి సృష్టించిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలోనే ఒక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని కూడా చెప్పవచ్చు. టీవీ9 ఛానల్ 2004లో ఏర్పాటైంది. దాదాపు 2019 వరకు రవిప్రకాష్ అందులోనే కొనసాగారు. ఆ తర్వాత ఆ సంస్థ చేతులు మారింది. ఇప్పుడు మై హోమ్, మెగా సంస్థలు ఈ ఛానల్ను నిర్వహిస్తున్నాయి. టీవీ9 సంస్థను శ్రీనిరాజ్ అమ్మేయడం జరిగింది. తనకు వస్తున్న ఒత్తిడులను తట్టుకోలేకనే అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేకనే శ్రీనిరాజు టీవీ9 సంస్థను అమ్మేశాడని అప్పట్లో భారీ చర్చ జరిగింది. ఆ రోజుల్లోనే భారీ అమౌంట్కు అమ్మేశారని కూడా ఒక చర్చ అయితే కొనసాగింది. వచ్చిన ప్రమోటర్లకు రవిప్రకాష్ సంస్థాగత విభేదాలు వచ్చినట్టుగా కూడా ఆ మధ్య విపరీతమైన చర్చలు వచ్చినాయి. ఆ ఫలితంగానే రవిప్రకాష్ బయటికి రావడం, బయటికి వెళ్ళిపోయినాక తర్వాత ఆయన సామరస్యపూర్వకంగానే బయటికి రావడం జరిగింది.
ఆ వచ్చిన నేపథ్యంలోనే ఇక ఆరోపణలు మాత్రం భారీ స్థాయిలో రవిప్రకాష్ ఆర్థికంగా అక్రమాలకు పాల్పడడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పేసి విపరీతమైన ప్రచారం కూడా కొనసాగింది. మరి నిజంగా ప్రచారం వాస్తవమా అనంటే ఆయనను TV9 సంస్థ నుంచి అవమానకరంగా బయటకు పంపించిన సంఘటన మనం చూసాం. అయితే ఈ క్రమంలో మరి శ్రీనిరాజు కనీసం ఏ రోజు కూడా నోరు విప్పిన సందర్భం లేదు. కానీ ఇటీవలి కాలంలో శ్రీనిరాజు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన TV9 నుంచి రవిప్రకాష్ ఎందుకు వెళ్ళిపోయాడో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమని చెప్పిండు? అసలు రవిప్రకాష్ కూడా ఒక బాధితుడే, ఆయన తప్పేం లేదని కూడా స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. అంటే దీనికి తెరదింపినట్టే అని చెప్పేసి, అంటే రవిప్రకాష్ నిజంగానే TV9లో మోసం చేశాడా, ఆర్థిక మోసాలకు పాల్పడ్డా అంటే శ్రీనిరాజు నోరు విప్పిన తర్వాతనే ఇది మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపైన మరి రవిప్రకాష్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించడం జరిగింది. ఆయన ట్విట్టర్లో ఏం చెప్పాడు? శ్రీనిరాజును ఉద్దేశించి, మీరు ఇన్నాళ్లకు అసలు వాస్తవాలు చెప్పారు. TV9 సంస్థ ఏర్పాటు, దానిని ఈ స్థాయి దాకా తెచ్చిన తీరు గొప్పగా ఉంది. మన ప్రయాణం ముగిసిపోలేదు, వచ్చే రోజుల్లో కూడా సాగుతూ ఉంటుంది. మీరు చెప్పిన విషయాలు అప్పటి రోజులను మదిలో మెదిలేలా చేస్తున్నాయి. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నిజాలు నిలిచి ఉంటాయని రవిప్రకాష్ ఆ ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది. ట్వీట్ చేయడం జరిగింది. అయితే కొత్త యాజమాన్యం రవిప్రకాష్ను మోసం చేసిందని, అందువల్లే ఆయన బయటికి వెళ్ళిపోయారని అప్పట్లో టాక్. మరి రవిప్రకాష్ TV9 నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మోజో అనే పేరుతో టీవీ ఛానల్ కూడా ఏర్పాటు చేయడం, ఆ సంస్థను కూడా లాగేసుకున్న వైనం. ఆ తర్వాత అంటే ఆ సంస్థను కూడా ఈ TV9 డబ్బులతోటే మోజో టీవీ పెట్టారని చెప్పేసి మోజో టీవీని సైతం కథం పట్టించిన సందర్భం. కానీ ఆయన మోసం చేయలేదు, ఆయన కూడా బాధితుడే అని శ్రీనిరాజు చెప్పడం అనేది నిజంగా చెప్పాలంటే నిజం నిలకడగా తేలుతుంది అని చెప్పేసి ఎవరైతే నమ్ముతారో దాన్ని అక్షరాల ఇప్పుడు రవిప్రకాష్ విషయంలో నిజంగానే జరిగింది అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ప్రస్తుతం తన అంటే మోజో టీవీ వదిలేసుకున్న తర్వాత చాలా కాలం తర్వాత ఇప్పుడు RTV పేరుతోటి కొత్తగా ఛానల్ ఏర్పాటు చేసుకొని ఆయన కొనసాగుతున్న పరిస్థితి. ఏది ఏమైనా కానీ రవిప్రకాష్ విషయంలో వాళ్ళు చేసిన ప్రాపగండా తప్పని శ్రీనిరాజు మాటలతోటే రుజువైందని చెప్పేసి మనం చెప్పవచ్చు.